క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట 25వ కీర్తన 13వ వచనం. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకును. ఈ మాటలు మనం 25వ కీర్తనలో చూస్తున్నాము. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అంటే ఎవరి ప్రాణము అనేది మనం చూసుకుంటే 12వ వచనంలో చెప్తున్నారు కదా, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి ఆయన వైపు చూస్తారో ఆయనంట తన మార్గాల్ని వారికి బోధిస్తారంట. అంటే వారు కోరుకోవాల్సిన మార్గం ఏది, విడిచిపెట్టాల్సిన మార్గం ఏది అని దేవుడు వానికి బోధిస్తారన్నమాట. ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో దేవుని సన్నిధిలోకి మనం వెళ్తాము. దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మనం ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎటువైపు వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళకూడదు అని దేవుడు బోధిస్తారన్నమాట. ఆ బోధించినప్పుడు దాన్ని మనం అవలంబిస్తే అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో మన ప్రాణము నెమ్మదిగా ఉంటుంది అని ఇక్కడ తెలియచేయబడుతుంది అనమాట. ఈరోజు దేవుడు మనకు తెలియచేస్తున్నారు కదా, మన ప్రాణం నెమ్మదిగా ఉండాలి అని అంటే ఇక్కడ మనం చూసుకుంటే అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుడు చెప్తున్న మార్గాలు అనుసరించడం వల్ల అతని ప్రాణం ఎట్లా ఉందంట, నెమ్మదిగా ఉందంట. ఎప్పుడైతే నీ ప్రాణము నెమ్మదిగా ఉంటుందో నువ్వు ఇంకా దేవునిలోన ఆనందించగలుగుతావు. మనం ప్రాణము నెమ్మది లేనప్పుడు మనం ఏమైపోతుంటాము అని అంటే తొందరపడిపోతూ ఉంటాము, బలహీనమైపోతూ ఉంటాం, దేవుని సన్నిధిలో గడపలేని వారిగా ఉంటాము. కానీ దేవుడు మనము ఎప్పుడైతే ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటామో మనం కోరుకునవలసిన మార్గాలు ఆయన మనకు తెలియచేయడమే కాకుండా మన ప్రాణమునకు నెమ్మది కలిగజేస్తాడంట. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో అతని సంతానము భూమిని స్వతంత్రించుకునేటట్టుగా ఉంటుందట. మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుడు మనము కోరుకోవాల్సిన మార్గాల్లో దేవుని చేత బోధించబడి ఆ మార్గాల్లో మనం వెళ్తాము, మనము నెమ్మదిగా ఉంటాము. అంతేకాకుండా మన సంతానం అంట భూమిని స్వతంత్రించుకునేటట్టుగా దేవుడు చేస్తారట. ఎందుకు అనంటే మనము నెమ్మదిగా ఉండడం వల్ల, మనము దేవుని సన్నిధిలో ఎదగడం వల్ల, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఆ యొక్క ప్రభావం అనేది పిల్లల మీదకి వచ్చి అతని సంతానము భూమిని స్వతంత్రించుకును. అంటే మన పిల్లలు భూమిని స్వతంత్రించుకుంటారంట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము అని అంటే అదొక గొప్ప ధన్యత అనమాట. ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో మనం ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదో బోధిస్తారు దేవుడు. మనం ఆ ఒక్క బోధ ప్రకారం వెళ్ళినప్పుడు మన ప్రాణము నెమ్మదిగా ఉంటుందట. అదే సమయంలో మన పిల్లలు భూమిని స్వతంత్రించుకుంటారు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన ఏది చెప్తున్నారో అది చేసేవారంగా, మనం కోరుకోవలసిన మార్గాల్ని దేవుని చేత బోధింపబడిన వారమై ఆ మార్గాల్లో వెళుతూ మనము నెమ్మదిగా ఉందుముగాక, మన పిల్లలు ఈ భూమిని స్వతంత్రించుకుందురుగాక. ఆమేన్.